నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకి తరలి వెళ్లిన సింహాద్రినాథుని పులిహోర ప్రసాదం రుచి చూసి ప్రత్యేక బృందంతో 30,000 ప్యాకెట్లను పంపిణీ చేసిన ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి. సమాజాన్ని మార్చాలంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలన్న విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్. ఏయూలో చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన భరత్. మహిళల సాధికారత కోసం విశాఖలో ఆవిర్భవించిన విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకి అండగా నిలవటమే తమ లక్ష్యమన్న ప్రముఖ న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సంస్థ అధ్యక్షురాలు అనురాధ పప్పు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన జర్నలిస్టులకి వినాయక చవితి ప్రతిమలు, మొక్కలు, కథా పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టులకి పూజా సామాగ్రి అందజేసిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. కేజీహెచ్ లో వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ టీయూసీ కార్యదర్శి అడపాక రామారావు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని రామారావు దంపతుల్ని సత్కరించి రామారావు సేవలను కొనియాడిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్. విజయవాడ వరద బాధితులకి సింహాచలం దేవస్థానం బాస్టుగా నిలిచింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, కమిషనర్, దేవాదాయ శాఖ, విజయవాడ జిల్లా కలెక్టర్, విశాఖపట్నం జిల్లా ఆదేశాలతో సోమవారం 10,000 పులిహోర ప్యాకెట్లు, మంగళవారం ఉదయం 10,000 పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం 10,000 పులిహోర ప్యాకెట్లు విజయవాడ వరద బాధితుల సింహాచలం దేవస్థానం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పంపించారు. ఈ సందర్భంగా ఈవో స్వయంగా దగ్గరుండి తయారైన పులిహోరను రుచిని పరిశీలించి తదుపరి ప్యాకింగ్ చేయించి విజయవాడకు వరద బాధితుల సహాయార్థం ఈవో శ్రీనివాసమూర్తి ప్రత్యేక బృందంతో తరలించారు. సమాజాన్ని మార్చాలి అంటే మార్పు ముందుగా మనతోనే మొదలవ్వాలి అని విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు ఒకేసారి నాటే కార్యక్రమానికి విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ గా, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ గా మరియు గ్రీన్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు ఏయూ ఉపకులపతి ఆచార్య జి శశిభూషణ్ రావు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని అన్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన మార్గాలను ఎన్నుకోవాలని సూచించారు. తద్వారా మంచి జీవితం వైపు అడుగులు వేయటం సాధ్యపడుతుందని అన్నారు. Drug free campus. Why does one go to drugs? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. Normally one goes to cigarettes, alcohol or drugs when they are not happy. Where does that come from? Lot of stress in examinations, financial issues at home, relationship issues, friendship issues. ఈ అన్నిటి వల్ల ఏంటంటే పీపుల్ రిసార్ట్ టు సమ్ ఎస్కేప్. సో ఆ ఎస్కేప్లో ఏంటంటే సమ్ ఆఫ్ యూ మే ఫీల్ దట్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ మేకింగ్ యూ lessen that pain. My request to you all is some of these things oksari once you start it, once it becomes an addiction, adi meer kuda aapalapotaru. It becomes a serious challenge. I am also a president of a university, Geetham, which is not very far from here. We have 14,000 students on that campus, about the same number as Andhra University. And this is a problem that is widespread in society. If you are able to look at yourself inward, how are you able to deal with failure? How are you able to deal with challenges? Are you having good friends, good family? It will be easy for us to answer, will we be able to be strong and independent, or are we going to succumb to the pressure of something? Another done with the task force kuda pedutunnamu. Last few years there has been some increase in that. I request all of you also to contribute in that effort. As students, if you see any issues anywhere, please report it to the authorities. Please take it seriously. It is for the future of your own friends and classmates.
there are other things that are taking. జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అన్ని విధాలా పోరాడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, విశాఖపట్నం శాఖ అనుబంధ సంఘాలు, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కార్యవర్గ సభ్యుల సమావేశం మంగళవారం ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి నారాయణలు కార్యవర్గ సభ్యులకి యూనియన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సభ్యులకు వినాయక ప్రతిమలు, మొక్కలు, చవితి కథా పుస్తకం పంపిణీ చేయాలని సందర్భంగా నిర్ణయించారు. సభ్యులందరికీ యూనియన్ అన్ని విధాల అండగా ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు కె మురళీకృష్ణ, బి శివప్రసాద్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వర, కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విఎస్ జగన్మోహన్, కె శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదుతో పాటు రానున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పండుగల నిర్వహణ కోసం చర్చించడం జరిగింది. ప్రధానంగా వినాయక చవితి, విజయదశమి పండుగలు ఎప్పుడు కూడా ఫెడరేషన్ నిర్వహిస్తూ వస్తుంది. చాలా కాలం నుంచి ఈ పండుగలని ఫెడరేషన్ జరిపిస్తూ ఉంది. కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ 2 యూనియన్ల ద్వారా జర్నలిస్టులకు ఏదైనా తమ పరిధి మేరకు, మా పరిధి మేరకు అక్రిడేషన్లు సులభతరం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి ఒక 6 వినతుల మీద మనం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో దాని మీద వినతిపత్రం ఇవ్వడం, దాన్ని నేను ఖచ్చితంగా ఐఎన్పిఆర్కి పోయే ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పాను. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక నివేదిక పంపించాను నేనైతే ప్రత్యేకంగా. అందులో ఏంటంటే ప్రధానంగా నేను మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే 6 పాయింట్లు మెన్షన్ చేశాను. అందులో ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది, అదొకటి. దాంతోపాటు ఇతర 11 రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం ఉంది జర్నలిస్టులకి. మరి మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని, వీటితో పాటు అక్రిడేషన్లు సులభతరం చేయాలని, అటాక్స్ కమిటీలతో పాటు అన్ని కమిటీల్లో కూడా జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయితే పారదర్శకంగా ఉంటుంది అని ఆ పాయింట్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నిటికన్నా మెయిన్ ప్రమాద బీమా పాలసీని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. పూర్వం మనం 200 కడితే 10 లక్షల బీమా వచ్చేది. దానివల్ల కొంతమంది మన మిత్రులు మృతి చెందినప్పటికీ కూడా వారికి 10 లక్షల బీమా వచ్చింది. ప్రజాశక్తి మన వల్లి గారు రోడ్డు యాక్సిడెంట్లో ఎలమంతలో చనిపోయినప్పుడు నేనే లీడ్ తీసుకొని ఆ 10 లక్షలు ఇప్పించాను వాళ్ళకి. అలా దానివల్ల ఏంటంటే జర్నలిస్ట్ జీవితానికి భరోసా ఉంటుంది, తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా. కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలే ఇందులోనే, ఇంకా వేరే దానికి తేవలేదు. అందరం కలిసి ఉండాలి, ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలన్నదే మా సంకల్పం. ఈరోజు కార్యవర్గ సమావేశంలో అవే చర్చించుకున్నాం. ప్రధానంగా రానున్న పండుగలు విజయవంతం చేయాలని, అలాగే ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, ఇంకా రూరల్ ప్రాంతంలోనే ఆ 2 అక్కడ కూడా కార్యవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాం. మరి ఫెడరేషను, అలాగే బ్రాడ్కాస్ట్, అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అన్నీ కూడా, అలాగే త్వరలో డెస్క్ జర్నలిస్టుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మన వేణు గారు కానీ, మురళీ గారు కానీ, ఇంకా మన దాంట్లో ఎవరైనా డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మన అనుబంధ సంస్థగా ఉంచుకుంటూ, మనం ఏదైతే ఏమైనా మనకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అందినప్పుడు వాళ్ళకు కూడా అందించలేదు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని అందరూ కూడా ఉపసంపాదకులు. సమాజంలో మహిళల సాధికారత కోసం తమ వంతుగా సహాయం అందించేందుకు వీలుగా విశాఖలో విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ న్యాయవాది, ప్రస్తుతం దుబాయ్లో న్యాయవాదిగా సేవలందిస్తున్న అనురాధ వబ్బిలిశెట్టి తెలిపారు. మంగళవారం నగరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా అడ్వకేట్ల సమస్యలపై మాత్రమే కాకుండా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకి అండగా నిలవటానికి తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. వావా అధ్యక్షులు అనురాధ పప్పు పలు ఆశయాలు, ఆలోచనలతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. పేద మహిళలకి ఉచితంగా న్యాయ సేవలు అందించడంతో పాటు వారికి చట్టపరమైన అంశాలు, హక్కుల పట్ల అవగాహన కల్పించనున్నట్లు అనురాధ వబ్బిలిశెట్టి తెలియజేశారు. దుబాయ్లో అడ్వకేట్ గా సేవలు అందిస్తున్న తాను గల్ఫ్ లో పనిచేసిన భారతీయులకి న్యాయపరంగా సేవలు అందిస్తున్నట్లు అనురాధ వబ్బిలిశెట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో వావా అధ్యక్షులు అనురాధ పప్పు, సంయుక్త కార్యదర్శి పి పద్మబాయి, కోశాధికారి బి రామాదేవి, కార్యవర్గ సభ్యులు ఎస్ హేమలత, డి సుకన్య, ఐఎస్కే కృష్ణవేణి కార్యక్రమంలో పాల్గొన్నారు. 19 years గా ప్రాక్టీస్ చేస్తున్నాను. 2005 వరకు విశాఖపట్నం బార్లో మరియు హైకోర్ట్స్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా ఫ్రెండ్స్కి రావటం, వాటిని సాల్వ్ చేసి దానిలో నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మన తెలుగు అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కారాలలో చాలామంది మన తెలుగు వారిని కలిసి అక్కడ ఒక తెలుగు లాయర్ ఒక ఆవశ్యకత ఉంది
అని అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టడం. అంటే వెళ్ళిన కొత్తలో ఏమనుకున్నాం అంటే ఒక 3 నెలలు అక్కడ చేసి ఒక 3 నెలలు ఇక్కడ చూసి ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇంక అక్కడనే మా లైఫ్ 19 years అక్కడే కంటిన్యూ అయిపోయింది. యాజ్ ఎ కమర్షియల్ లాయర్, యాజ్ ఎ కార్పొరేట్ లాయర్, యాజ్ ఏ పర్సనల్ స్టేటస్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. డివోర్స్ అండ్ మెయింటెనెన్స్, నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ కూడా ఈ రోజుల్లో ఏంటంటే మీరు భార్య ఇద్దరు కలిసి సంపాదించినట్లయితే ఎవరి అవసరం ఎవరికి లేదు అనేటువంటి ఒక ట్రెడిషన్ బాగా డెవలప్ అవడం వల్ల చిన్న చిన్న ఈగోయిస్టిక్ ఇష్యూస్ వల్ల ఏంటంటే పెళ్ళైన కొన్ని నెలలకే సంవత్సరానికి అందరూ కూడా విడాకుల వైపు పరుగులు పెడుతున్నారు. అదేంటంటే ఈ కల్చర్ ఇంకా ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఒక ఇదైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 2007లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా మన వాళ్ళు ఉరిశిక్ష పడి షార్జా జైల్లో ఉన్నారు, మన తెలుగు తమ్ముళ్ళు వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని అందించండి. ఒకవేళ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఒకవేళ మీకేమైనా అందుబాటులో లేకపోతే మేమున్నాం ప్రతిపక్ష నేతగా, మీకు కావాల్సిన సాయం చేస్తామన్నారు. అక్కడ నా ప్రయాణం 2007 నుంచి మొదలై ఈరోజు వరకు 13-14 మందిని ఉరిశిక్ష నుంచి కాపాడి ఇక్కడ ఎవరి సాయం లేదండి. అక్కడ ఎంబసీస్ కానీ, కౌన్సిలేట్ వారి ఆధ్వర్యంలో కానీ, ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కానీ, అక్కడ ఉన్నటువంటి మంచి మనుషుల యొక్క సహకారంతో వాళ్ళందరికీ బ్లడ్ మనీ పే చేసి విక్టిమ్స్ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి క్షమాభిక్ష తీసుకుని ఈరోజు వరకు నేను 13 నుంచి 14 మంది వరకు వివిధ కేసుల్లో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగిందండి. ఇది మెయిన్లీ ఏంటంటే ఇలాంటి క్రైమ్స్లో మన ఆంధ్ర నుంచి కన్నా కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేసెస్లో ఇన్వాల్వ్ జరగడం జరిగింది. నేను చాలాసార్లు మన మైగ్రేషన్ డే రోజున వచ్చి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్పీకర్గా వచ్చి ఎలా రావాలి, వచ్చి ఎటువంటి చిక్కుల్లో ఇరుక్కోకుండా ఎలా వాళ్ళ గల్ఫ్ ప్రయాణాన్ని ఎలా సాఫీగా సాగించాలి అనే విషయం మీద ఎన్నోసార్లు వాళ్ళందరికీ కూడా నేను ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఇలా నా ప్రయాణంలో ఎంతోమందిని అక్కడ చనిపోయిన వారు అది ఆత్మహత్యలు కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, యాక్సిడెంట్ చనిపోయారు వాళ్ళు ఈ మృతదేహాలని వాళ్ళ ఫ్యామిలీస్కి చేరదీయడం కూడా జరిగింది. ఒక ఫిమేల్గా ఇవన్నీ కూడా కష్టం అండి. ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పప్పు అనురాధ గారు చాలా కాలం నుండి ఆమె ఒక సీనియర్ అడ్వకేట్ విశాఖపట్నం బార్ అసోసియేషన్లో, తర్వాత తను సెక్రటరీగా కూడా బిఫోర్ చేశారు విశాఖ బార్లో. తర్వాత తన ఆలోచన ఎప్పటి నుంచో కూడా ఇది స్త్రీల పట్ల ఏదైనా చేయాలి, ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏదైనా చేయాలని ఆమె ఎప్పటి నుంచో తను ఆలోచించి అందరినీ మా యొక్క ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా సీనియర్స్ ఇంకా చాలామంది ఉన్నారండి లేడీ అడ్వకేట్స్, వారందరితో కూడా ఆమె సంప్రదించి చాలా రకాలుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ సంస్థ తాలూకా కార్యక్రమాలు ఏంటంటే మాకు ఒక లోగో ఉంది, కాకపోతే ఇప్పుడు మేము అందుబాటులో లేదు. అంటే మా సమాజంలో స్త్రీల విషయంలో లేడీస్ చాలామంది లీగల్గా తెలియని విషయాలు చాలామందికి ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. మన విలేజెస్లో అవ్వచ్చు కూడా మేము లీగల్గా అడ్వకేట్గా కొంతమందికి ఫ్రీగా కూడా కేసులు చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ పప్పు అనురాధ గారు చాలామంది విషయంలో ఫ్రీగా చేస్తారు ఆవిడ చాలామందికి. అలా కూడా ముందుకు వెళ్ళాలని మేమందరం నిర్ణయించుకొని ఈ భావ అనేది సంస్థను స్థాపించడం జరిగింది. పదవి విరమణ పొందే ప్రతి ఉద్యోగి తమ బెనిఫిట్స్ కి సంబంధించి పత్రాలని 6 నెలల ముందుగా సంబంధిత విభాగానికి అందజేయడం ద్వారా రిటైర్మెంట్ అయిన రోజే అన్ని బెనిఫిట్స్ పొందవచ్చని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. కేజీహెచ్ ఉద్యోగి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆడపాక రామారావు పదవి విరమణ కార్యక్రమం సూపరింటెండెంట్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివానంద్ పాల్గొని రామారావు దంపతుల్ని సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ శివానంద్ మాట్లాడారు. విధి నిర్వహణలో రామారావు అంకిత భావంతో అందించిన సేవలను కొనియాడారు. సందర్భంగా రామారావు మాట్లాడారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్ కుమార్, ఇతర వైఎస్ఆర్ టీయూసీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకరైనా మన ఫ్యామిలీ మెంబర్ ఈరోజు పదవి విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పదవి విరమణ కార్యక్రమం అంటే ఈరోజుతో ఆయన మనతో వెళ్ళిపోతున్నారంట, ఆయన జ్ఞాపకాలు మనతో ఉంటున్నాయని అర్థం. ఆయన జ్ఞాపకాలు మనతో ఉంటున్నాయని అర్థం. సో మన దగ్గర నుంచి ఎవరైనా
ఈ ప్లేస్ నుంచి వాళ్ళ యొక్క ప్లేస్కి వెళ్ళడం అంటే రిటైర్మెంట్ అంటే ఈ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే వాళ్ళ సొంత ఇంటికే వెళ్తున్నారు, వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈరోజు మన అదపాక రామారావు గారు రిటైర్మెంట్లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. నా వైఫ్ చాలా మంచిది అనే ఒక పదం చెప్పారు. అంటేనే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది నాకు అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చేశాను, నా వల్ల అయింది, దీనివల్లే జరిగిందనే చెప్పే ఈ లోకంలో, ఈ పరిస్థితుల్లో నా వైఫ్ చాలా మంచిది, ఆవిడ వల్లే నా ఫ్యామిలీ ఇలాగైంది అనేది చెప్పారు. అంటేనే ఆ ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉంది, ఆవిడ తాలూకా ఔన్నత కార్యాలు, పెళ్ళిళ్ళు, పేరెంట్లను చేసుకుని ఉన్న డబ్బులు వస్తే సరే లేకపోతే అప్పులు చేసి ఇలాగా చివరికి వచ్చేటప్పటికి అప్పులతో పాటు రిటైర్ అవుతారు. అలాంటి అదృష్టంగానే మీరు రిటైర్ అయినప్పుడు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఉన్న ఆనందం వేరు సార్. అది మీ చేతుల్లోనే ఉంది, చెప్తున్నాను. అందుకే 6 నెలల ముందుగానే మీరు సబ్మిట్ చేస్తే రిటైర్ అయిన రోజే మీ పత్రాలు మీ చేతిలో పెట్టి పంపించడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలియజేయండి. ఇది తెలియక జనాలంతా అయిపోయిన తర్వాత అన్ని చేయడం అనేది జరుగుతుంది. సో మీకు డెఫినెట్గా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అవన్నీ మీరు వచ్చి హ్యాపీగా మీరు చేయించుకొని మీరు వెళ్ళండి. అవన్నీ అయ్యేటట్టు చూసే బాధ్యత నాది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, సెలవు తీసుకుంటాం. బాబు కేజీహెచ్ ఎంతో చక్కగా విధి నిర్వహణలో అన్నిటి గుండి నేనంటూ ఉన్నానని మన వైఎస్ఆర్ టీయూసీకి జనరల్ సెక్రటరీగా ఉండి నేటికి 34 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందిస్తూ మంచితనానికి మారిపోయిన వ్యక్తి మన ఆదివాక రామారావు గారు. వారికి మా కేడీ నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి వ్యక్తి అలాగే గుమస్తా కూడా పిలిపించి వెంటనే జరగాలి. ఇద్దరు ఏడీ గారిని చేసిన కేసులో ఎవరు మారిపోయిన జీవితం చెప్పుకోండి. ఇద్దరు ఏడీ గారు, ఒకటి శ్రీనివాస్ గారు, అలాగే మన ఏడీ గారు వెళ్ళారు. మరొక శ్రీనివాసరావు అన్నారు కలియుగంలో మరొక శ్రీనివాస్ అన్యాయం జరగదని ఈ కేజీలో ఎవరికి పట్టకుండా ఆ రిస్క్ పడినా సరే నాన్న ఇలా చెయ్యండి అని హితబోధం చేసి ఎవరికి వాడిని చేయకుండా ఎప్పటికి పేరున్న వ్యక్తి మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గానే శ్రీనివాస్ కుమార్ గారు. నిజంగా వారికి ఇంకోసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్ ఏది చెయ్యాలో ఏది ఉండాలో హితబోధం చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన మంచితనం తెలిసి వచ్చింది అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ ఉంది. ఒక ఉదాహరణ సార్ మాట్లాడుతున్నారు కానీ గత గవర్నమెంట్లోనే సార్ పేరు మంచి ఎదిగెళ్ళింది. కేజీ లాగానే అన్ని విధాలుగా చక్క చేస్తూ ఉన్నారు. ప్రతి విధి అటెండ్ అవుతున్నాను కూడా. సో మన సూపరింటెండెంట్తో సహా మన శ్రీనివాస కుమార్తో సహా రాష్ట్రీయ ఉపాధ్యాయుల పండిట్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి తెలుగు భాష దినోత్సవ వేడుకలు గోపాలపట్నం గవర్నమెంట్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు గణబాబు విచ్చేసి ప్రసంగించారు. విద్యార్థులు తమ తల్లిని ఏ విధంగా గౌరవించి ప్రేమిస్తారో అలాగే తెలుగు భాషను కూడా పరిగణించాలని గణబాబు కోరారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ విద్యార్థుల్లో తెలుగు భాష గొప్పతనాన్ని ఇనుమడింపు చేసే విధమైన ప్రసంగం చేశారు. మాతృభాషను మరిస్తే అమలు మరిచినట్లేనని అన్నారు. తెలుగు గ్రంథాలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని వివరించారు. ఎంతో మంది మేధావులు ఇతర దేశస్థులు తెలుగు భాషని అమితంగా ఇష్టపడ్డారని, అందుకు కారణం తెలుగు భాష తీయదనమని చెప్పుకొచ్చారు. వేడుకలో తెలుగు భాష ప్రావీణ్యులు, పండితులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాష పైన అత్యంత పట్టు కలిగినటువంటి వారు. నిత్యం మా ఆచార్య గారు అయితే పుస్తకాలు కూడా పూర్తిగా పఠనం చేస్తూ, ఇప్పుడు మేఘన గారి మాటల తర్వాత నేను మళ్ళీ తెలుగు గురించి, తెలుగు భాష గురించి, అంటే ప్రతి రూపంలోనే ఆ తెలుగు భాష ఔన్నత్యాన్ని వారు చెప్పారు. ఇతర పెద్దలందరూ కూడా దానిపైన చాలా చక్కగా వివరించారు. మా ఉపాధ్యాయులు పెట్టింది కాబట్టి నేను ఒక్కసారిగా 35 ఏళ్ళు వెనక తెలుగు పాఠాన్ని వింటున్నట్టు ఈ స్కూల్లో కూర్చొని ఈ చెట్లు వినే అవకాశం ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సందర్భం 25 ఏళ్ల క్రితం లేదు. నేను కూడా 20 ఏళ్ల క్రితం కూడా లేదు. తెలుగు భాషని మన రాష్ట్రంలో మన భాషని మనమే ప్రమోట్ చేసుకునే పరిస్థితిలో ఈరోజు డిబేట్ జరిగేటువంటి పరిస్థితి. ఒకవైపు బాధాకరం అయినప్పటికీ కూడా ఆ మాధుర్యాన్ని, ఆ భాషలో ఉండేటువంటి ఆ తీదనాన్ని మనం
ఇప్పటికీ ఆకలింపు చేస్తున్నప్పటికీ కొత్త జనరేషన్స్ వచ్చే కొద్దీ కూడా అది ఎక్కడ తగ్గిపోతుందో, ఒకవైపు గ్లోబలైజ్ అవుతుంది, పక్క రాష్ట్రాల్లో చదువుల కోసమో లేక ఉద్యోగాల కోసమో పక్క దేశాలకి వెళ్తున్న తరుణంలో మన రాష్ట్రంలోనే ఉండేటువంటి తెలుగు కాదు. ఇప్పుడు మనకి ఇంకో రాష్ట్రం యాడ్ అయ్యింది. అది కాకపోయినా ఎప్పటి నుంచో ఉండేటువంటి తెలుగు పైన మక్కువతో అనేక ప్రాంతీయ రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాలు, అనేక దేశాల్లో ఉండేవాళ్ళు కూడా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశారు. చాలామంది దీని కమదానాన్ని ఎన్నో సభల్లో చెప్పడం కూడా విన్నాను. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసాలు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో కూడా చెప్తూ ఉండేవారు. ఇక్కడే పిల్లలందరూ ఉన్నారు. తల్లిదండ్రుల్ని ఏమని పిలుస్తా ఉన్నారు మీరు? మన తెలుగు భాష గీత పద్యంలో అంటున్నాను. తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరం, తెలుగు తల్లిని ఎదలో నతలచుకొంచు పూజ్య భావం తను వెల్ల పులకరింప అంజలింతము రండి ఓ అమ్మలారా, అంజలింతము రండి ఓ అయ్యలారా, అంజలింతము రండి ఓ ఆంధ్రులారా. సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీసు అధికారుల్ని సమస్యలకి పూర్తి పరిష్కారం లభించేంత వరకు బదిలీ చేయకుండా ఉండాలని ఆదాని గంగవరం నిర్వాసిత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త దిబ్బపాలెం గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. తమ ప్రాంతంలో గంగవరం పోర్టు వస్తే గంగవరం దిబ్బపాలెం గ్రామ యువతికి మేలు జరుగుతుందని ఎంతో ఆశపడి సుమారు 1843 ఎకరాల భూమిని ₹1 ఇవ్వడం జరిగిందని చెప్పారు. పోర్టు ఏర్పడిన తర్వాత నిర్వాసిత ఉద్యోగులుగా జీపీఎస్ కేటగిరీలో దెబ్బపాలెం గ్రామానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలని జీతాలతో నిర్వాసిత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనిపై ఎన్నో పోరాటాలు, ధర్నాలు, నిరసనలు చేసినా తమకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తపరిచారు. గంగవరం, దిబ్బపాలెం, జాలారపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం, అలాగే శ్రీనగరం, దిబ్బపాలెం ఈ 5 గ్రామాలు కలిపి గంగవరం పోర్టు వస్తే మా జీవితాలు బాగుంటాయి కదా అని చెప్పి 1843 ఎకరాల భూమిని ₹1 చొప్పున గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. గంగవరం పోర్టు నిర్మాణంలో భాగముగా మాకు ఉద్యోగాలు లేవని ముందుగా చెప్పేటప్పటికీ మాకు ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగినది. ఉద్యమంలో భాగముగా ఒక ప్రాణం కోల్పోయాం. అనేక మంది కేసులు కూడా పెట్టుకోవడం జరిగినది. ఆ తర్వాత మేనేజ్మెంట్, గంగవరం పోర్టు మేనేజ్మెంటు దిగివచ్చి దిబ్బపాలానికి 300 ఉద్యోగాలు, గంగవరం గ్రామానికి 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు. హామీలో భాగంగా 300 ఉద్యోగాలు దిబ్బపాల కాలనీ వరకు 1 సంవత్సరం ముందుగా ఇచ్చారు. రెండో దఫలో గంగవరం గ్రామస్తులకు 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాల నుంచి పేరు చెప్పి మోసపూర్వకమైన జీపీఎస్ అని చెప్పేసి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్లో మమ్మల్ని ఉద్యోగాలను పెట్టి మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చూపించకుండా కాంట్రాక్ట్ బేసిక్లో చూపించి 4,772 రూపాయలతో మాకు జీతం ఇచ్చి 3,700 రూపాయల బేసిక్తో ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాలు అవుతుంది నేటుకు. ఇప్పటి వరకు కూడా ఆ బేసిక్ను పెంచకపోవటము, అక్కడ ఉద్యోగం చేస్తున్న కార్మికులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటము, అలాగే వైద్యం కల్పించకపోవటము, జీతం పెంచకపోవటము, ఇటువంటి బాధలతో ఉండేటప్పుడు దఫాలుగా మేము మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కల్పిస్తాం, అదిగో మీ భవిష్యత్తు బాగుంటాయని చెప్పుకుంటూ వస్తూ ఈలోపే అది గంగవరం పోర్టు వారు కార్మికులతో కానీ నిర్వాసితులకు ఎంప్లాయీస్తో కానీ ఎవరితో చర్చించకుండా అదాని వరకు అప్పగించి వెళ్ళిపోయారు. అదాని పోర్టు వారు వచ్చిన తర్వాత అదాని వాళ్ళతో మేము దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. మాకు మెర్జ్ కాలేదు, మెర్జ్ అయినంటనే మీ భవిష్యత్తులో బాగుంటాయి,
మీకు బంగారు బాట కల్పిస్తామని చెప్పేసి మోసపూర్వకంగా మాకు మాటలు చెప్పి ఎటువంటి కార్యక్రమాలు చేయనివ్వకుండా అడ్డుపట్టుకోవడం జరిగింది. ఈలోపు మర్జీ అయిపోయింది. మర్జీ అయిన వెంటనే మమ్మల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మీరు మర్జీ అయిన తర్వాత సెటిల్మెంట్ కావాలని చెప్పేసి మేము మొండిపట్టడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఆ రోజు డిమాండ్ పెట్టాం. చర్చలో భాగంగా మాకు 27 లక్షల రూపాయల వరకు ఇటు ప్రభుత్వం కానీ చర్చలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ సమక్షంలో మా కార్మికుల్ని అక్రమంగా ఒక 5గురిని తొలగించడం జరిగింది. వారికి ప్యాకేజీ ఇస్తాను. ప్రధానమైన అధికారులు 3 బదిలీ అయిపోయారు. ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. మాకు వారం కిందట తెలిసింది ఈ విషయం. మా కార్మికులు ఆందోళన చెంది ఈ కమిటీ దృష్టిలో పెట్టడం వల్ల ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. మాకు ఇమ్మీడియట్లీ ఏంటంటే ఆ ఒక వ్యక్తిని మీరు జిల్లాలో ఎక్కడైనా ఉంచండి, మాకు అబ్జెక్షన్ ఏం లేదు. ఎందుకంటే అదానీ మేనేజ్మెంట్కు, కార్మికులకు, కమిటీకు మధ్యవర్తిగా ఆయన మాత్రమే ఉన్నారు. ఇది ప్రభుత్వం పెద్దకి నమస్కారం. నా పేరు కదిరి సత్యానందం. నేను గంగవరం పోర్టు నిర్వాసిత యూనియన్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఈ యొక్క గంగవరం పోర్టు నిర్మాణం కోసం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరి 1843 ఎకరాలు ఎకరం రూపాయి చొప్పున ఎందుకు 5 గ్రామాలు కలిసి ఇచ్చామంటే, ఆ రోజు మా దిబ్బపాలెం, గంగవరం, జాలారిపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం, పెదపల్లిపాలెం ఈ గ్రామాలన్నీ బాగుపడతాయని ఇవ్వడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు 16 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న మాకు చాలని జీతాలతో మాకు చాలా ఇబ్బందులు కలగడం వల్ల పలుమార్లు మేము నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఆ ఒక్క సమ్మెలు, దీక్షలు, ధర్నాలు కారణంగా చివరికి యాజమాన్య వారు స్పందించకపోయేసరికి కార్మికులందరూ కలిసి వన్ టైం సెటిల్మెంట్ రూపంలో మాకు 50 లక్షలు డిమాండ్ పెట్టగా పలుమార్లు చర్చల్లో అది 27 లక్షలకు వచ్చి ఒక తీర్మాన ఒప్పందం జరిగింది. ఆ తీర్మాన ఒప్పందం ఏంటంటే ప్రభుత్వ అధికారుల చేత, పోలీస్ శాఖ వారు, డిపార్ట్మెంట్ వారి చేత జరిగింది. ఆ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వల్లే ఈరోజు మాకు ఈ యొక్క ఒప్పందం జరిగింది. మా యొక్క కష్ట నష్టాలు, మా బాధలన్నీ ఆ డిపార్ట్మెంట్ వారికి తెలుసు, పోలీస్ శాఖ వారికి. ఈ యొక్క పలుమార్లు బదిలీలు కారణం వలన ఈ రాష్ట్రం ప్రభుత్వం చేసిన నిర్ణయాల వల్ల సిపి గారు, డీసీపీ గారు కూడా బదిలీ కావడం జరిగింది. మాకు ఉన్నది ఒకే ఒక్క ఈ ఆర్బారు ఏసీపీ గారు ఒక్కరే ఉన్నారు, గౌరవనీయులు మోసెస్ పాల్ గారు. ఆయనకి మా ఉన్న బాధలన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఉంటే మా సమస్యలపై మరింత ముందుకి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసానని మా నిర్వాసితులందరి తరపు నుంచి, మా కమిటీ వారి తరపు నుంచి పోలీస్ శాఖ ఎంతో సహకారం చేసింది. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాకు పోలీస్ శాఖ చేసే సహకారంలో 27 లక్షలు రావడం వల్ల మిగతా 2 లక్షల రూపాయలు బ్యాలెన్స్ వేస్తారని చెప్పేసి ఉద్దేశం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి, పాలక శాఖలో పనిచేసేటప్పటి నుంచి చాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ ఇబ్బందులకి మా ఎంప్లాయీస్ అందరూ చాలా కష్టాలు పడ్డారు. చాలా జీతాలు ఇచ్చి చాలా కష్టాలు పడి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటప్పుడు ఇలాంటి జీవితాలు మాకు వద్దు అనుకొని మేము ధర్నాలు చేసేవాళ్ళం. అలాంటప్పుడు మాకు కమిషనర్ గారు రవిశంకర్ గారు, అలాగే డీసీపీ గారు సత్యబాబు గారు, అలాగే ఏసీపీ గారు మోసెస్ పాల్ గారు, వీళ్ళు 3 కలిసి పోర్ట్ మేనేజ్మెంట్తో కలిసి, అలాగే మమ్మల్ని ఒప్పించి, పోర్ట్ మేనేజ్మెంట్ని ఒప్పించి ఒక కొలువుకు తీసుకొచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికత నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ నెలలో అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు జమీలా, హనీఫా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వలన మహిళలపై చెడు ప్రభావం చూపుతుందని, నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ దేశంలో 75 ఏళ్ల నుంచి సమాజ సంస్కరణలపై కృషి చేస్తుందని గుర్తు చేశారు. నైతిక మార్పు కోసం ఒక మంచి ప్రణాళికని రూపొందించారని, దీని ద్వారా విద్యార్థుల్లో, మహిళల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, కౌన్సిలింగ్, వివిధ పోటీల నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిని కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. నేను ఇక్కడ జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగంలో సభ్యురాలిని. జమాత్ ఇస్లామీ హింద్ విశాఖపట్నం మహిళా విభాగం తరపున మీ అందరికీ స్వాగతం. ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం 2 అంశాలు ప్రెస్ ముందు ఉంచడం. మొదటిది స్త్రీలపై పెరుగుతున్న అత్యాచారాలు, వాటి కారణాలు. రెండవది వీటి నిర్మూలనకు జమాత్ ఇస్లామీ హింద్ స్త్రీల విభాగం చేపట్టిన యాక్షన్ ప్లాన్. ఇటీవల కలకత్తా ఆర్జిగర్ మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై వాస్తవికంగా అత్యాచారం జరిగి తర్వాత ఆమె హత్య జరిగింది. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కుదిపివేసింది.
ఈ చర్యకు వ్యతిరేకంగా డాక్టర్సే కాక ఇతర ప్రొఫెషనల్స్, ఇతర సంస్థలు తమ వేదనను, తమ క్రోధాన్ని ప్రదర్శిస్తూ తీవ్రంగా నిరసనలు చేపట్టాయి. ఈ నిరసనల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉండగా పలుచోట్ల ఇలాంటి అనేక దుర్ఘటనలు రిపోర్ట్ చేయబడ్డాయి. ఉదాహరణకు గోపాల్పూర్, బీహార్లో 14 సంవత్సరాల ఒక దళిత అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసి ఆమె హత్య చేయబడింది. అలాగే ఉత్తరాఖండ్లో ఒక నర్సు రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. ఇంకా బాద్లాపూర్, మహారాష్ట్రలో 2 స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, 4 సంవత్సరాల వయసున్న పసిపిల్లలపై ఆ స్కూల్లోనే పనిచేసేవారే సెక్షువల్ అసాల్ట్ చేశారు. అలాగే జార్ఖండ్లో 30 సంవత్సరాల ఒక వ్యాన్ డ్రైవరు నర్సరీ స్టూడెంట్పై అత్యాచారం చేశాడు. ఇవి కొన్ని నమోదు చేయబడిన కేసులు మాత్రమే మనం ముందుకొచ్చాయి. కానీ నిజానికి మన దేశంలో ప్రతి సంవత్సరం వేల కొలది స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ నమోదైనవి చాలా తక్కువ. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ సందర్భంలో మన పూర్వ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఆయన ఏమన్నారంటే, మెటీరియల్ డెవలప్మెంట్ వితౌట్ మోరల్ డెవలప్మెంట్ ఈజ్ డిస్ట్రక్టివ్. అంటే నైతికత లేని అభివృద్ధి విధ్వంసకరమైనది అని తెలియజేశారు. సో ఈ క్యాంపెయిన్ను చేయడానికి మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు చైతన్యపరచడానికి ప్రయత్నిస్తాము. తర్వాత మీటింగ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మా ఈ సందేశాన్ని ప్రజల వరకు చేర్చడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఒక నైతిక పునాదులపై ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. నా పేరు ఎండి హనీఫా. నేను విశాఖపట్నం జమాతే ఇస్లామీ హింద్ కార్యకర్తను. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్, నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 30 రోజుల క్యాంపెయిన్ను నిర్వహిస్తుంది. అందులో భాగంగా విశాఖపట్నం వారు ఇక్కడ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే నేడు దీనికి ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేడు సమాజంలో స్వేచ్ఛ పేరుతో పెరుగుతున్న అనర్థాలు, అంటే అమ్మాయిలు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, మరియు యువత డ్రగ్స్కు బానిస అవ్వటం, మద్యపానానికి బానిస అవ్వటం, అశ్లీలు, ఇవన్నీ ఈ అనర్థాలను దూరం చేయడం, మరియు నిజమైన స్వేచ్ఛ అనేది నైతికతతోనే సాధ్యం అన్న యథార్థాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్లాం మానవాళి యొక్క స్వేచ్ఛ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద బాధితులకి తరలి వెళ్లిన సింహాద్రినాథుని పులిహోర ప్రసాదం రుచి చూసి ప్రత్యేక బృందంతో 30,000 ప్యాకెట్లను పంపిణీ చేసిన ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి. సమాజాన్ని మార్చాలంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలన్న విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్. ఏయూలో చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన భరత్. మహిళల సాధికారత కోసం విశాఖలో ఆవిర్భవించిన విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకి అండగా నిలవటమే తమ లక్ష్యమన్న ప్రముఖ న్యాయవాది అనురాధ ఒబ్బిలిశెట్టి, సంస్థ అధ్యక్షురాలు అనురాధ పప్పు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన జర్నలిస్టులకి వినాయక చవితి ప్రతిమలు, మొక్కలు, కథా పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టులకి పూజా సామాగ్రి అందజేసిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. కేజీహెచ్ లో వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ టీయూసీ కార్యదర్శి అడపాక రామారావు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని రామారావు దంపతుల్ని సత్కరించి రామారావు సేవలను కొనియాడిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.